హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో కంటిన్యూ చేయబోయే ముందు వీడియోని ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో ఇవాళ ఫస్ట్ టెక్ న్యూస్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ బడ్స్ ఎయిర్ గురించి. సో ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి కదా, ఈసారి డైరెక్ట్ ఒక వీడియో టీజరే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాంట్లో ఇది ఏ డిజైన్లో కనిపిస్తుంది, అంతేకాకుండా టచ్ కంట్రోల్స్ ఎలా పనిచేస్తాయి, కనెక్టివిటీ ఎంత ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో టీజర్లో అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ కంటిన్యూ చేయబోయే ముందు మీలో చాలామంది నన్ను అడిగింది ఏంటి అంటే, అన్న నోకియా టీవీని అన్బాక్సింగ్ చేయండి, దాన్ని రివ్యూ చేయండి అని అడిగారు కదా. సో నేను నోకియా టీవీని అయితే తెప్పించాను. సో వాడుతున్నాను పొద్దున్న నుంచి. సో దానికి సంబంధించిన రివ్యూ త్వరలో అయితే పోస్ట్ చేసేస్తాను. సో ఇప్పటి వరకు నాకు ఎలా అనిపించింది అనే దానికి సంబంధించిన వీడియో రేపైతే పోస్ట్ చేస్తాను. అంటే అన్బాక్సింగ్తో పాటు దానిలో ఈ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఎవరెవరైతే నోకియా టీవీ గురించి అడిగారో వాళ్ళు రేపటి వీడియో అయితే చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ గురించి. సో ట్విట్టర్ని సెలబ్రిటీస్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీస్ ట్వీట్ చేయడానికి కూడా డబ్బులు తీసుకుంటూ ఉంటారు అనుకోండి. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు అన్నట్టు. సో ఒక్క రోజులోనే 123 ట్వీట్లు చేసి ఈ రికార్డ్ని అయితే నెలకొల్పాడు అన్నట్టు. జనరల్గా డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడినట్టయితే ఏదో ఒక ఇష్యూలో ఎవరితో ఒకరితోటి గొడవ పడుతూనే ఉంటాడు, పంచులు వేస్తూనే ఉంటాడు, పంచులు తింటూ ఉంటాడు కదా. సో ఇప్పుడు ఆ క్రమంలోనే క్వశ్చన్ ఆన్సర్స్ అన్నట్టు ఒకళ్ళు రిప్లై ఇస్తే దానికి మళ్ళీ ఆన్సర్ చేసుకుంటూ అలా 123 ట్వీట్లు చేసినట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ, అస్సాంలో 48 అవర్స్ పాటు ఇంటర్నెట్ అయితే ఆఫ్ చేశారు. సో ఇప్పుడు పార్లమెంట్లో ఒక బిల్ గురించి రగడ జరుగుతుంది కదా. సో అందులో భాగంగా ఈ ఇంటర్నెట్ అయితే ఆపినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫన్ టచ్ OS 10 గురించి. వివో వాళ్ళకి సంబంధించిన కొత్త OSని తీసుకొస్తారని చెప్పారు కదా. అయితే వివో X30 మొబైల్లో అయితే దీన్ని తీసుకొని వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు December 16th రోజు అయితే ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. Exynos 980 ప్రాసెసర్ తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఫన్ టచ్ OS 10 ఎలాగైతే ఉంటుందో అనే దానికి సంబంధించిన ఒక వీడియో అయితే వీళ్ళు ఇంటర్నెట్లో చూపిస్తున్నారు. దాని ప్రకారం మనకు ఎడ్జెట్స్లో కొత్త రకమైన యానిమేషన్స్, అంతేకాకుండా నోటిఫికేషన్ జరిపినప్పుడు కొంచెం యానిమేషన్, సో కొత్త చేంజెస్ తోటి ఈ OSని తీసుకొని రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒప్పో గురించి. సో ఒప్పో వాళ్ళు మొన్న మధ్య అండర్ డిస్ప్లే కెమెరాతో ఒక మొబైల్ని రివీల్ చేసేస్తారు కదా. కొన్ని ఫొటోస్ని కూడా అప్పుడు మనం చూసాం. కాకపోతే ఆ ఫొటోస్ అనేవి లో లైట్లో, అంటే మనకు లైటింగ్ ఎక్కువ ఉన్నా కూడా ఫొటోస్ అనేవి అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటి అంటే వీటికి సంబంధించిన ఇంకో కొన్ని ఫొటోస్ అయితే బయట కనిపిస్తున్నాయి. అయితే ఇంటర్నెట్లో ఆర్టికల్ ప్రకారం మరి ఇది అండర్ డిస్ప్లే కెమెరాతోటి క్యాప్చర్ చేసిన ఫొటోసే అని అంటున్నారు. దీనికి సంబంధించిన క్లారిటీ అయితే బాగుంది. మరి ఇది అదే కెమెరాతో తీసారా లేకపోతే వేరే కెమెరాతో తీసి ఈ కెమెరా అని చెప్తున్నారా అనేది అయితే మనకు క్లారిటీ అయితే లేదు. ఆల్రెడీ ఇలాంటివి చాలా కంపెనీస్ చేశాయి. DSLR తోటి క్యాప్చర్ చేసిన ఫొటోస్ని మా మొబైల్ తోటి క్యాప్చర్ చేసామని చెప్పేసిన కంపెనీస్ కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆ మొబైల్ అనేది మార్కెట్లోకి వచ్చి చాలామంది వాడి చాలా ఫొటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇది రియల్ అబద్ధం అనేది చెప్పగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ గురించి. సో ఇన్ఫినిక్స్ అప్పుడప్పుడు కొన్ని మంచి మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది కదా. అయితే అంత బాగానే ఉంటుంది, ప్రాసెసర్ ఒక్కటే వీళ్ళు డ్యామేజ్ చేసేస్తూ ఉంటారు. అంటే ప్రాసెసర్ని ఇంప్రూవ్ చేయరు. అదే హీరో A22 P22 ప్రాసెసర్లే వాడుతూ ఉంటారు. కాకపోతే పంచోల్ డిస్ప్లే అని పెద్ద బ్యాటరీలు అని చెప్పేసి తక్కువ ప్రైస్లో 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పేసి పర్లేదు ఒక విధంగా మార్కెట్లో నిలబడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ ఇన్ఫినిక్స్కి సంబంధించిన ఫ్యాక్టరీ టూర్ కూడా చేశాను కదా. సో అప్పుడు కూడా వాళ్ళని అడిగిన ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే, మా మొబైల్లో ఏం ఇంప్రూవ్ చేయాలని అడిగారు కదా. సో అప్పుడు వాళ్ళకి నేను ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే ప్రాసెసర్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పేసి. సో మొత్తానికి ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఇంకొక కొత్త 3 మొబైల్స్ని అయితే తీసుకొని రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన స్మార్ట్ టీవీ, అంటే ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీని కూడా లాంచ్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ రూమర్ ద్వారా తెలుస్తుంది. దాంతోపాటు స్మార్ట్ వాచెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకొస్తా అని చెప్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ఇన్ఫినిక్స్ స్మార్ట్ బ్యాండ్ని లాంచ్ చేశారు. ఇప్పుడు స్మార్ట్ వాచెస్, దాంతోపాటే ఆడియో డివైస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పబ్జీకి సంబంధించి. పబ్జీ వాళ్ళు ఇంకొక కొత్త గేమ్ మీద వర్క్ చేయబోతున్నట్టయితే మనకి ఇంటర్నెట్లో ఒక వీడియోని అయితే వీళ్ళు పోస్ట్ చేశారు. ప్రోలాగ్ అనే పేరుతోటి ఒక 30 సెకండ్ వీడియోని అయితే వీళ్ళు ప్లే చేసి చూపించారన్నట్టు. మరి ఇది యాక్షన్ గేమా లేకపోతే ఎటువంటి గేమ్ అనేది అయితే ఇంకా డీటెయిల్స్ తెలియలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ మెసెంజర్ గురించి. సో దీంట్లో AR స్టిక్కర్స్ని పంపించుకోవడానికి, అంటే స్టార్ వార్కి సంబంధించిన AR స్టిక్కర్స్ పంపించుకోవడానికి ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు అప్డేట్ ద్వారా. సో అప్డేట్ చేసుకుంటే మీకు కూడా వచ్చేసారు అనుకోండి. అయితే జనరల్గా నేను ఫేస్బుక్ వాడేటప్పుడు ఫేస్బుక్ మెసెంజర్ వాడడానికి ఎక్కువగా ఇష్టపడను, ఎందుకంటే మళ్ళీ దాన్ని సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలని నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను. సో ఫ్రెండ్స్, మరి మీరు ఫేస్బుక్ మెసెంజర్ రెండు మీ మొబైల్లో ఉంచుకొని వాడతారా లేదా అనేది అయితే కింద
కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కెరీన్ 1020 గురించి. కెరీన్ 990 ఉంటుంది కదా, దానికి సక్సెసర్గా ఈ ప్రాసెసర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ మొబైల్స్లలో దీన్నే చూడబోతాం అన్నట్టు. అయితే ఇంతకుముందు ఉన్న కెరీన్ 990తో పోల్చుకున్నట్టయితే ఇది 50% ఫాస్ట్గా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా కార్టెక్స్ A78 ఏదైతే ఉంటుందో దాన్ని కార్టెక్స్ A77 అటువంటి ఆర్కిటెక్చర్ని దీనిలో వాడినట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు మనకు స్నాప్డ్రాగన్ 865 కూడా చాలా మొబైల్స్లలో రాబోతుంది నెక్స్ట్ ఇయర్. సో దానికి పోటీనిచ్చే విధంగా అయితే ప్రాసెసర్ ఉండబోతుంది అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటో రాజర్ గురించి. సో వేరే కంట్రీస్లలో ఎప్పుడో లాంచ్ అయింది, కాకపోతే త్వరలోనే మన ఇండియాలో దీన్ని లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మొబైల్ మొత్తం బాగానే ఉంది, కాకపోతే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 710 పెట్టి ₹1,00,000 పైగా ప్రైస్ పెడితే మరి ఆ ప్రైస్కి ఉన్న ప్రాసెసర్కి ఎక్కడ కూడా జస్టిఫై కాలేదు. ఇప్పుడు సామ్సంగ్ గ్యాలక్సీ ఫోల్డ్ 1,65,000 పెట్టారు. ఓకే, దాంట్లో ఉండే ఫీచర్స్ ప్రకారం పర్లేదు అని చెప్పేసుకోవచ్చు. కాకపోతే మరీ దారుణంగా హార్డ్వేర్ పెట్టేసి అంత ప్రైస్ పెట్టారు. మరి దీన్ని ఇండియాలోకి ఏ ప్రైస్తో తీసుకొస్తారనేది అయితే మనకు త్వరగా తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ 6 Pro గురించి. జనరల్గా రియల్మీకి సంబంధించిన మొబైల్స్ వస్తాయి అంటే హైప్ అనేది ఒక వేరేలాగా ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్తో రావచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటే మనకి ఇంతకుముందే రియల్మీ 6 ఏదైతే ఉంటుందో ఆ ఇమేజెస్ లీక్ అయ్యాయి పంచోల్ డిస్ప్లే తోటి. మరి అది రియల్ ఇమేజా ఫేక్ ఇమేజా అనేది అయితే మనకు ప్రాపర్గా తెలియదు. కాకపోతే లీక్స్ ప్రకారం అయితే రియల్మీ 6 అని మనం మాట్లాడుకున్నాం. 6000 mAh బ్యాటరీ తోటి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ తోటి ఆ మొబైల్ రావచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోన్పే గురించి. వీళ్ళు 5 బిలియన్ ట్రాన్సాక్షన్స్ని అయితే కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే అంటే లాస్ట్ ఇయర్ 1 బిలియన్ కంప్లీట్ చేశారు, ఈసారి 5 బిలియన్ అంటారు. అంటే చాలా ఎక్కువ అయితే గ్రో అయ్యారు అన్నట్టు. ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్టయితే గూగుల్ పే ఎక్కువ వాడుతుంటారు, దానికి కాంపిటీషన్ ఇచ్చే విధంగా అయితే ఈ ఫోన్పే పరుగులు పెడుతుంది. ఫ్రెండ్స్, మొన్న మధ్య 5 పేటర్న్కి సంబంధించిన హెడ్ ఫోన్స్ గివ్ అవే నేను పెట్టాను కదా, దీని రిజల్ట్ అనేది నేను రేపు టిక్టాక్లో అయితే అనౌన్స్ చేయబోతున్నారు. సో ఎవరు విన్ అయ్యారు అంటే ఈ 5 హెడ్ ఫోన్స్ ఎవరు విన్ అయ్యారు అనేది తెలుసుకోవడానికి రేపు టిక్టాక్లో అయితే చూడొచ్చు. సో ఎవరైతే ఫాలో కాకపోతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఫాలో అయిపోయింది. ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.